మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. దేశంలో 4 రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అసోం, తమిళనాడు, కేరళం, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ను CEC జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. అసోం, కేరళం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5 అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపును మే 4న చేపట్టనున్నారు. మొత్తం 824 నియోజకవర్గాల్లో 17,40,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అసోంలో సుమారు 2.25 కోట్ల మంది, కేరళంలో 2.7 కోట్ల మంది, పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది, తమిళనాడులో 5.67 కోట్ల మంది ఓటర్లున్నారు. పశ్చిమ బంగాల్లో ఫిబ్రవరి 28న విడుదలైన తుది జాబితాలో 6.44 కోట్ల మంది ఓటర్లున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అదనంగా ఏమైనా అనుబంధ జాబితాలు వెలువడితే ఆ ఓటర్లను కూడా ఈ సంఖ్యకు జత చేస్తామని CEC తెలిపారు. ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో 2,19,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. 25 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో పాల్గొననున్నారు. అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికలు హింసకు లేదా ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా జరగాలని, ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. In order to identify the candidate to whom the elector wants to select, there shall be colored photograph of all the candidates on the EVMs. In order to ensure that there are no long queues, not more than 1,200 electors shall be there in any polling station. The candidate booths can be set up just outside 100 meters of the polling station, and the voter information slip will have a clear number mentioning the voter's polling station, its number and his part and serial number. That all the applications of Election Commission of India now are under one app which is available on mobile, and it is called as ECI Net. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. 2021లో జరిగిన ఎన్నికల్లో DMK నేతృత్వంలోని కూటమికి 158 సీట్లు దక్కాయి. 2021 నుంచి DMK నేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ ఎన్నికల్లో అన్నా DMKకు 67 స్థానాలు రాగా బీజేపీకి 4 సీట్లు దక్కాయి. ఈ దఫా సినీ నటుడు TVK అధ్యక్షుడు విజయ్ బరిలోకి దిగుతుండటంతో తమిళనాడు ఎన్నికలు ఆసక్తిగా మారాయి. కేరళం అసెంబ్లీలో 140 స్థానాలున్నాయి. మ్యాజిక్ మార్క్ 71 సీట్లు. 2021 ఎన్నికల్లో CPM నేతృత్వంలోని LDFకు 95 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని UDF 41 సీట్లలో గెలుపొందింది. కేరళలో వామపక్ష నేత పినరయి విజయన్ LDF ప్రభుత్వాన్ని నడిపిస్తూ 2016 నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 225 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 64 సీట్లు దక్కాయి. ఈ దఫా కమలం పార్టీ తీవ్రంగా ప్రచారం చేస్తుండటంతో ఏ పార్టీకి అధికారం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. పశ్చిమ బంగాల్లో మమతా బెనర్జీ 2011 నుంచి అధికారంలో ఉన్నారు. అసోం అసెంబ్లీలో 126 స్థానాలున్నాయి. మ్యాజిక్ మార్క్ 64 సీట్లు. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి 86 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ASOM కూటమికి 25 సీట్లు వచ్చాయి. హిమంతా బిశ్వశర్మ 2021 నుంచి అసోం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలో 3 నామినేటెడ్ సీట్లతో కలిపి 33 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 17 సీట్లు. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి 23 సీట్లొచ్చాయి. DMK నేతృత్వంలోని ఇండియా కూటమికి 10 సీట్లు దక్కాయి. N రంగస్వామి 2021 నుంచి అధికారంలో ఉన్నారు. ఈ ఎన్నికలతో పాటు 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్, గోవా, నాగాలాండ్, త్రిపురలోని ఒక్కో స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. కర్ణాటక, మహారాష్ట్రలో 2 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, గోవా, నాగాలాండ్, త్రిపురలో ఏప్రిల్ 9
9న ఉప ఎన్నిక జరగనుండగా మహారాష్ట్ర, గుజరాత్లో ఏప్రిల్ 23న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ 8 అసెంబ్లీ స్థానాల్లోనూ మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.